అన్న నమస్తే, మీ పేరన్నా? నమస్తే అండి, నా పేరు రామాయణ్ కోటి అండి. అన్న ఏం చేస్తారు? నేను ఇక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను సాఫ్ట్వేర్ ఇంజనీరా? అవును సార్. ఏంటన్నా యువకుడిగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఎలా ఉంది యువకుల పరిస్థితి? జాబ్స్ ఏమైనా కల్పిస్తూ ఉంది అసలు ఏంటి? పరిపాలన పరంగా చాలా బాగుంది. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ ఎప్పుడు రిలీజ్ చేయాలి. ఇప్పుడు మొన్న ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు. అలాగే 16,000 జాబులు, గ్రూప్ 1 డిఎస్సి ఇవన్నీ కూడా ఇచ్చారు. మొన్న వైజాగ్లో కూడా కొత్త స్టీల్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేసి అందరికీ పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ 1,00,000 ఉద్యోగాలు వచ్చేలాగా చేశారు. ఇవన్నీ కూడా యువత పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఇక్కడే మనకి ఉపాధి కల్పించేలాగా ఉంది కాబట్టి బాగుంది. అంటే గత పాలకులు మాట్లాడుతున్నారు, గతంలో ఎలా అయితే గూగుల్ కానీ టీసీఎస్ కంపెనీస్ మేమే తీసుకొచ్చామని చెప్పి మాట్లాడారు. మరి ఈ రోజున స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా మేమే జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఆ ప్లాంట్ ఇక్కడ ఓపెన్ అయ్యేది కదని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి వాస్తవంగా ఎవరి హయాంలో వచ్చింది అనుకోవచ్చు అసలు? ఇప్పుడు ఇంతకుముందు మీడియా ఏం చెప్తే అదే, ఇప్పుడు సోషల్ మీడియా వల్ల అందరికీ నిజాలు తెలుసు కదా. ఎంతసేపు మేము తెచ్చాం మేము చెప్తాం చెప్పుకోవడం తప్ప గత ప్రభుత్వంలో వాళ్ళు ఏమి మరి ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు ఏమీ లేవు. యువత అందరూ కూడా ఇబ్బంది పడ్డాం, పక్క రాష్ట్రాలకు వెళ్ళాల్సి వచ్చింది మేమంతా కూడా. కానీ ఇప్పుడైతే ఇక్కడ కొత్తగా ఏది వచ్చినా కూడా అంతకుముందు మేమే పునాది వేసాము, ఇప్పుడు వీళ్ళు వచ్చి కంప్లీట్ చేశారు అనే మాటలు మాట్లాడుతున్నారు తప్ప నిజాలు అందరికీ తెలుసు. ప్రజలందరూ కూడా లోక జ్ఞానంతోనే ఉన్నారు కానీ పిస్తానంగా ఏం లేరు. యువత కూడా ఎవరు బాగా చేస్తే వాళ్ళకే పట్టం కడతారు కాబట్టి అట్లా మేమందరం కూడా ప్రస్తుతానికి ఈ గవర్నమెంట్ మీద అయితే మంచి అభిప్రాయంతో ఉన్నాం. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ హయాంలోనే యువత భవిష్యత్తు బాగుంది, రూపకల్పన చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు. ఏదైతే మాట ఇచ్చాడో మాట తప్పకుండా జాబ్స్ కల్పించిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటున్నారా? మరేంటి వాళ్ళు ఇచ్చిన జాబులు ఏంటంటే వాలంటీర్ ఉద్యోగాలు. ఒక 5,000కి జనాల్ని పరిమితం చేసి పల్లెటూరులో ఉంచేసి ఎక్కడికక్కడ వాళ్ళని పైకి ఎదగనివ్వకుండా చేశారు. ఏదైనా ఉద్యోగాలు అంటే ఒక సాఫ్ట్వేర్, ఒక కంపెనీ, ఒక ఇండస్ట్రీస్ వస్తే కదా కొద్దిగా వాళ్ళకి ఉన్న నైపుణ్యాన్ని వాళ్ళు ప్రదర్శించుకోగలరు. అలాంటిది లేకుండా ఇట్లాగా చిన్న చిన్న ఉద్యోగాలు ఇచ్చి బటన్ నొక్కి సోమరిపోతులు చేస్తే జనాల్ని రాష్ట్రం ఏం బాగుపడుద్దండి? ముందుకు వెళ్ళలేదుగా. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేస్తా ఉన్నాడు. నేను ఏదైతే హామీలు ఇచ్చానో ఆ పథకాలనే పేరు మార్చుకుని చంద్రబాబు తన అకౌంట్లో వేసుకుంటున్నాడు. ఇప్పుడు మరి రాష్ట్రం అప్పులు పాలవదని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది మొన్న ఒకసారి, అంతకుముందు 25 ఏళ్ళ నుంచి కూడా గవర్నమెంట్లో నడిపిస్తుంది చంద్రబాబు గారేగా. ఆయన పెట్టిన పథకం ఏముందండి? ఆయన పెట్టిన పథకాన్ని సరిగ్గా అమలు పరచలేదు అని చెప్పి వాళ్ళు అంటూ కొత్తగా మేమే తెచ్చాం ఇలాంటి పథకాలు అంటున్నారు. ఓన్లీ వాళ్ళు తెచ్చిన పథకం ఏంటంటే జనాల్ని ఇంట్లో కూర్చోబెట్టి సోమరిపోతుల్లాగా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం తప్ప కష్టపడి సంపాదించాలి, ఉపాధి కల్పించాలి అనే ఆలోచన మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం అంది అనుకుంటున్నాం. మరి మీరు ఎంప్లాయ్ అంటూ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అంటూ ఉన్నారు. మరి ఐటీ విజన్ని కనిపెట్టింది ఎవరు అసలు? ఐటీ విజన్ కనిపెట్టింది ఎవరు అనేది అందరికీ తెలిసిన విషయమే, మరీ చెప్పవసరం. హైదరాబాద్ ఇప్పుడు ఇంత గొప్ప స్థితిలో ఉంది అంటే కారణం అప్పట్లో హైటెక్ సిటీ అని ఒక చిన్న విత్తనం పునాదిగా వేశారు చంద్రబాబు నాయుడు గారు. దాని తర్వాత కొన్ని లక్షల మంది ఒక ఆంధ్ర రాష్ట్రమే కదా, చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు అందరూ కూడా హైదరాబాద్లో స్థిరపడడానికి ఇష్టపడుతున్నారు. అంత బాగా డెవలప్ అయింది. దాంతోపాటు రియల్ ఎస్టేట్ కానీ ఇంకా చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ కూడా కేవలం సాఫ్ట్వేర్ మీద ఆధారపడి బతుకుతున్నారు, సంపాదిస్తున్నారు. అది చాలా ఆనందకరం. మరి ఈ రోజున అదే విజనరీ లీడర్ అని మీరంటా ఉంటే ఇటు వైసీపీ నాయకులేమో అసలు చంద్రబాబు విజనరీ లేదు, ఏమీ లేదు, గొప్పలు చెప్పుకుంటాం తప్ప అసలు ఏమీ లేదు అంటా ఉన్నారు. మరి ఆయన కట్టే అవకాశం ఇవ్వలేదు కానీ ఆయన కడదామని మొదలుపెట్టే టైంకి అమరావతిని ఆపేశారు. అమరావతిలో ఏమి ఒక గడ్డి పోచ కూడా పెరగనివ్వకుండా అంత అడవిలాగా చేశారు. మళ్ళీ ఆయన గెలిచిన తర్వాత ఇప్పుడు అంతా కూడా మళ్ళీ స్టార్ట్ చేసి కొన్ని బ్యాంకులకి, కంపెనీస్కి, యూనివర్సిటీస్కి అన్నిటికి కూడా స్థలాలు ఇచ్చి వాళ్ళందరినీ ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చారు. ఆ రకంగా అమరావతిని డెవలప్ చేస్తే ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అయ్యిద్ది. సో అదొకసారి దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది వాళ్ళందరూ. ముఖ్యంగా ఈ 22 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ ఏది అంటే మీరేం చెప్తాను? ఒక ఎంప్లాయీ వచ్చిన తర్వాత రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి, కంపెనీస్ వచ్చాయి, అట్లాగే జనాలకు ఉపాధి కల్పించేలాగా కొత్త నోటిఫికేషన్లు వదిలారు. అందరూ కూడా ప్రశాంతంగా ఉన్నారు. ఇంతకుముందు గవర్నమెంట్లో ఏది నిత్యావసర సరుకులు పెరగటం, కల్తీ మద్యం, ఇసుక మాఫియా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు అందరూ ప్రశాంతంగా బతికేలాగా, కరెంటు బిల్లు కూడా పెద్ద ఎక్కువ రావట్లేదు, నార్మల్గానే ఉన్నాయి. సో మధ్య తరగతి వాడు కానీ కింద స్థాయి వాళ్ళు కానీ చక్కగా బతికేలాగా ఈ గవర్నమెంట్ పరిపాలిస్తుంది. అది చాలా ఆనందంగా ఉంది. అంటే ముఖ్యంగా ఈ 22 నెలల కాలంలో చంద్రబాబు ప్రజలను పట్టించుకోకుండా జల్సాలు చేస్తున్నారు. లోకేష్ కానీ చంద్రబాబు జల్సాలు చేస్తూ ఉన్నారు. అసలు ప్రజలు సంతోషంగా ఉన్న పాలన ఏదన్నా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వంలోనే అంటూ ఉన్నారు. మరి వాళ్ళు ఎప్పుడు కూడా ఫ్లైట్లు ఎక్కి తిరగటం తప్ప, చంద్రబాబు లోకేష్ గారు ఏంటి ఫ్లైట్ ఎక్కారంటే వీళ్ళు ఒక కంపెనీ తీసుకొస్తారు, ఒక ఇన్వెస్టర్ని తీసుకొస్తారు, రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చేలాగా వాళ్ళు చేస్తున్నారు. అలాంటిది ఈ ఎంతసేపు కూడా వాళ్ళు ఏం చేశారు, మైనస్ చలిలో నేను అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడగలను అని చెప్పే గుడ్డు మంత్రులు తప్ప
రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? ఐటీ శాఖ మంత్రి, ఆయనకి ఐటీ శాఖ మీద సరిగ్గా లేదు గత ప్రభుత్వంలో. ఇప్పుడు లోకేష్ గారు ఆయనకి ఇచ్చిన ప్రతి శాఖ, అలాగే పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన పంచాయతీరాజ్ దాంట్లో ఎన్ని రోడ్లు వేశారు. ఏ మారుమూలలో ఎవరికి కష్టం ఉన్నా కూడా రోడ్లు కావాలన్నా కూడా వెంటనే స్పాట్లో పనులు జరిగేలాగా వీళ్ళు స్టెప్స్ చేస్తున్నారు. అలా ఉండాలి కానీ ప్రభుత్వం ఓన్లీ మాటలు ఇచ్చేసి ఎదుటోళ్ళ మీద ఏదో ఒక బురద జల్లేస్తే ఇక లాస్ట్ టైం లాగా 11 సీట్లు. మీరేమో ఇంత డెవలప్మెంట్ జరుగుతుంది, పంచాయతీరాజ్ శాఖలు ఇంత మార్పులు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ చెప్పి మీరు అంటారంటే, మరి వైసీపీ నాయకులు ఎందుకన్నా అసలు డెవలప్మెంట్ లేదు, అసలు ఏమీ లేదు, అసలు ప్రజలు కూడా విసిగిపోయారు ప్రభుత్వం అని ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనుకోవచ్చు? అసలు వాళ్ళు ఎప్పటి నుంచి కూడా కూటమిని విడదీయాలనేది వాళ్ళ కాన్సెప్ట్. కూటమి ఉంటే వాళ్ళు ఎప్పటికి రాలేరు. అలాంటి విషయంలోనే పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఏదో రకంగా చేయాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ వీళ్ళు చాలా దృఢంగా, మానసికంగా దెబ్బతీస్తామన్నా కూడా దృఢంగా ఉండి కూటమిలో చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉండొచ్చేమో అవన్నీ కూడా సర్దుకుని ముందుకు వెళ్తున్నారు. అది ప్రజలుగా మాకు హ్యాపీ, మేము బాగుండాలని కూటమి ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటున్నాం. అంటే యువకుడిగా మళ్ళీ వాళ్ళు మాట్లాడంటే యువకులకి మంచి చేసిన ప్రభుత్వం మాది, మళ్ళీ యువకులంతా మా ప్రభుత్వం వైపే మొగ్గు చూపుతున్నారని చెప్పి అంటా ఉన్నారు. మరి ఒక యువకుడిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలుపుగా ఏమన్నా సహకారం చేస్తారన్న? యువకులు అంటే గంజాయి బ్యాచ్, గొడవలు చేసే బ్యాచ్, వాళ్ళు అలాంటి వాళ్ళే ఆ ప్రభుత్వాన్ని ఇష్టపడుతున్నారు. ఎవరైతే చదువుకొని రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఓ మంచి ఉద్యోగాలతో స్థిరపడాలి, కుటుంబాన్ని బాగా చూసుకునే కుర్రోళ్ళు మాత్రం, యువత మాత్రం కూటమి ప్రభుత్వానికి పట్టం కడతారు. ఈ రోజున కొత్తగా ఒక పాలసీ కూడా రాబోతుంది, మన అసెంబ్లీ స్థానాలు కూడా పెరగబోతున్నాయి అని చెప్పి. గతంలో చూసుకుంటే 175 నియోజకవర్గాలు ఉంటే మరి ఇప్పుడు రాబోయే తరుణంలో 262 నుంచి 63 వరకు సీట్లు ఉండొచ్చు అని చెప్పి ఒక అంచనా వస్తుందన్న. మరేంటి మరి ఓ పక్కన వైసీపీ నాయకులేమో గతంలో వైనాట్ 175 అన్న మనుషులు మరి ఇప్పుడు కూడా ఈసారి ఎన్ని నియోజకవర్గాలు అయినా సరే అన్నీ మేమే క్లీన్ చిప్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? అలాగనే ఉన్న 175 నియోజకవర్గాలకి దిక్కులేక 11 నియోజకవర్గాలకి పడిపోయారు వాళ్ళు. అది ఇంకా 263 అలా అయితే కనుక వాళ్ళకి అయ్యే వస్తాయి అంతే తప్ప ఎన్ని నియోజకవర్గాలు పెరిగినా ఈ ప్రభుత్వం పాలన బట్టి, ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి బట్టి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పథకాలు ఏదైనా సరే, ఇప్పుడు నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా P4 పథకం కింద చాలా పథకాలు చాలా ఇస్తున్నారు. కూరగాయల బళ్ళు కానీ, స్త్రీ బళ్ళు కానీ, కావాల్సినటువంటి వికలాంగులకు ట్రై సైకిల్స్ కానీ అన్నీ ఇస్తున్నారు. నీ హయాంలో నువ్వేం చేసావు? వికలాంగులకి ఏమి ఇది చేసావు? ఎన్ని నియోజకవర్గాలు పెరిగినా అన్ని నియోజకవర్గాలు కూటమి ప్రభుత్వం గెలుస్తుందని, ఆంధ్రప్రదేశ్ రాజులు గెలిపించాలని చాలా ఆశతో, ఆకాంక్షతో ఉన్నారు. ముఖ్యంగా యువతే ఈ మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడానికి పెద్ద పెట్టేస్తారనుకోవచ్చా? అంటే ముఖ్యంగా వాళ్ళ పాత్రే ఉంటుంది అనుకోవచ్చా? యువత రాబోయే తరుణంలో ఆలోచన విధానంగా ఆలోచించి ఓటేసేది యువత మాత్రమే. మన ఇక్కడనే కాదు, మన భారతదేశం మొత్తం కూడా మనది యువ భారత్ అనేది. ఎందుకనంటే యువత ఎక్కువగా ఉన్నారు. అందుకని వాళ్ళకు ఉద్యోగాలు, వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఫస్ట్ నుంచి ఏంటి, కంపెనీలు తీసుకురావాలి, ప్రజలకి ఏదైనా సరే అవగాహనయుతంగా ఉండాలి, ప్రజలకి ఏదైనా సరే పని సమకూరిస్తే ఆటోమేటిక్గా దానంతటా అదే డెవలప్ అయ్యిద్ది అని చెప్తున్నారు. యువత మొన్న అంతా వ్యతిరేకంగా నీకు ఓటేశారు కాబట్టి నువ్వు అంతా ఇదైపోయావు. దాన్ని నువ్వు ఏం చేయాలి ఇప్పుడు? మంచి పని చేశారు, మా పాలన వస్తే ఇంకా మంచి పనులు చేస్తాం, మేము మంచి ఉద్యోగాలు తీసుకొస్తాం అని చెప్పాలి. అంతేగాని మా పాలనలో అలా వచ్చింది, ఈ పాలనలో ఎలా వచ్చిందని అది చెప్పడం కరెక్ట్ కాదు. అది యువత మళ్ళీ గ్రహిస్తున్నారు. ఇంకా గ్రహించారంటే మళ్ళీ నీకు ఆ 11 కూడా ఉండవని తెలియజేస్తున్నాను.